బేగంపేటలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ వేదికగా జాతీయ ఆర్చరీ ఛాంపియన్షిప్ పోటీలు ఘనంగా జరుగుతున్నాయి. ఎన్టీపీసీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ పోటీలకు దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి క్రీడాకారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. యువ క్రీడాకారులు అద్భుతంగా తమ ప్రతిభను ప్రదర్శిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న ఈ ఆర్చరీ క్రీడాకారుల ప్రతిభను బయటకు తీయడం కోసమే ఈ పోటీలను ఏర్పాటు చేసినట్లుగా నిర్వాహకులు చెబుతున్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి ప్రియాంక అందిస్తారు. నేషనల్ ఆర్చరీ ఛాంపియన్షిప్ పోటీలు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో ఘనంగా జరుగుతున్నాయి. అయితే ప్రజెంట్ మనం ఇక్కడ పబ్లిక్ స్కూల్ దగ్గర ఉన్నాము. ఇక్కడికి దేశవ్యాప్తంగా చూసుకున్నట్లయితే కూడా ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికైతే క్రీడాకారులు అంతా వచ్చి కూడా తమ ప్రతిభనైతే చూపిస్తున్నారు. అయితే ఇప్పుడు పోటీలు ఎలా జరుగుతున్నాయి అనే దానిపైన మరింత వివరంగా ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. మనతో పాటు ఇక్కడ వీసీ సోని బాలాదేవి గారు ఉన్నారు. ఆమెను అడిగి మిగతా విషయాలు తెలుసుకుందాము. మ్యామ్ చెప్పండి, ఇప్పుడు ఇక్కడ ఎలా జరుగుతున్నాయి పోటీలు, అలాగే ఎంతమంది క్రీడాకారులు వచ్చారు, ఎన్ని స్టేట్స్ నుంచి వచ్చారు? రాష్ట్రంలో ఉన్న ఈ స్టేట్స్ నుండి వచ్చినారు, యూటీస్ నుండి కూడా వచ్చినారు. సో దాదాపు 900 ఆర్చర్స్ మన హైదరాబాద్ కి వచ్చినారు. అండ్ దిస్ ఈస్ అ వెరీ ప్రెస్టీజియస్ ఈవెంట్ దట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఈస్ హోస్టింగ్ along with our partners. And almost this is the first time Telangana is hosting this event. Nationally the senior archery championship. చాలా మంది ఇది ఒలింపియన్స్ కూడా వచ్చినారు. ఒలింపిక్స్ గురించి ఈ ఈవెంట్ రికర్వ్ ఈవెంట్ చాలా ఇంపార్టెంట్ ఉంది. అంతకుముందు కూడా ఇది క్వార్టర్ ఫైనల్స్ వరకు పార్టిసిపేట్ చేయడం జరిగింది ఒలింపిక్స్ లో. వీఆర్ జస్ట్ హోపింగ్ ఫర్ మెడల్స్ ఇన్ ద ఒలింపిక్స్ ఇన్ దిస్ కేటగిరీ. అంటే ఆర్చరీ గురించి ఇప్పటి వరకు చాలా మందికి తెలియదు. సో ప్రజెంట్ దీనికి ఆదరణ కూడా పెరుగుతుంది, ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఈ క్రీడ పైన. సో మీరేమంటున్నారు, అంటే ఇప్పుడు వచ్చే జనరేషన్ కి మీరు ఈ గేమ్ గురించి పర్టికులర్ గా ఏం చెప్పాలనుకుంటున్నారు? ఆర్చరీ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఒలింపిక్ స్థాయిలో రికర్వ్ కి కూడా ఇదన్నా క్వార్టర్ ఫైనల్స్ లాస్ట్ పెరిస్ ఒలింపిక్స్ లో కూడా ఇది క్వార్టర్ ఫైనల్స్ వరకు వచ్చేసింది. సో లైక్ ఈక్వా ప్రమోషన్ చేయాల్సింది. స్టేట్ లో ఇది టాలెంట్ ఐడెంటిఫికేషన్, స్కౌటింగ్ ఆఫ్ ద యంగ్ టాలెంట్స్ ఖచ్చితంగా చేయాలి. మన అసోసియేషన్ ఇక్కడ కూడా చాలా మంచిగా ఉంది. ఫెడరేషన్ ఈస్ ఆల్సో వెరీ రిప్యూటెడ్ వన్. సో లైక్ వీ షుడ్ ప్రమోట్ దిస్ స్పోర్ట్స్. ప్రజెంట్ ఏం జరుగుతుంది అంటే ఫైనల్స్, సెమీఫైనల్స్? నో, ఇవాళ ఇప్పుడు ఆల్రెడీ 2 ఈవెంట్స్ కి ఆల్రెడీ అయిపోయినాయి. ఇవాళ నుండి రికర్వ్ కి స్టార్ట్ అవుతుంది. సో దాదాపు టోటల్ 900 ఇది ఆర్చర్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు ఈ ఛాంపియన్షిప్ లో. తెలంగాణ ఆర్చరీ అసోసియేషన్ ఆధ్వర్యంలో 45వ ఎన్టీపీసీ నేషనల్ ఆర్చరీ సీనియర్ టోర్నమెంట్ 2025 ఇది ఇక్కడ ప్రతిష్టాత్మకమైనటువంటి హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ బేగంపేట్ లోపల 10వ తారీఖు నుంచి 18వ తారీఖు వరకు జరుగుతూ ఉంటాయి. దీంట్లో భారతదేశానికి సంబంధించినటువంటి 43 రాష్ట్రాలు, కేంద్ర ప్రాంతాలు, తర్వాత మా అసోసియేట్ మెంబర్స్, వాటికి సంబంధించిన టీమ్స్ దీంట్లో పాల్గొంటున్నాయి. 971 మంది ఆర్చర్స్ మెన్ అండ్ ఉమెన్ దీంట్లో పాల్గొంటున్నారు. దీనికి సంబంధించి మనము ఒలింపిక్ లో మెడల్ తీసుకునేందుకు అవకాశం ఉన్న క్రీడలో ఇది కూడా ఒకటి. మనకిప్పుడు చూస్తూ ఉంటే ఇంటర్నేషనల్ గా మన మెన్ అండ్ ఉమెన్సే వరల్డ్ ఛాంపియన్స్ ఉన్నారు. మనకు అదొక అడ్వాంటేజ్. ఆ తర్వాత ఏంటంటే ఇప్పుడు 2028 ఒలింపిక్స్ లో ఈ కాంపౌండ్ విభాగాన్ని పెడుతున్నారు. ఈ కాంపౌండ్ విభాగాన్ని పెడితే మన వాళ్ళు దాంట్లో అద్భుతమైనటువంటి ప్రతిభ ఉన్న వాళ్ళు ఉంటారు. కాబట్టి మనకు ఈసారి ఖచ్చితంగా మెడల్ వస్తుంది అనేది మనం తెలుసుకోగలుగుతాం. ఈ ఆర్చరీ పోటీల గురించి మరిన్ని వివరాలు తెలపడానికి మనతో పాటు ఇప్పుడు బుట్ట శంకరయ్య గారు ఉన్నారు. వారిని అడిగి మిగతా విషయాలు తెలుసుకుందాము. సార్ చెప్పండి, ఇక్కడ పోటీలు ప్రస్తుతం ఎలా జరుగుతున్నాయి? 1973 తర్వాత ఇది ఫస్ట్ మనకు అసోసియేషన్ లో సీనియర్స్ స్టార్ట్ అయింది. ఆ తర్వాత 78లో మన దగ్గర ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు 78లో మనకు జరిగింది. దగ్గర సుమారుగా 43 సంవత్సరాల తర్వాత మనం ఇక్కడ చేసుకుంటున్నాము. మనకు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ అనగానే ఒక సెంటర్ పాయింట్ మనకు టోటల్ తెలంగాణ లోపల ఈ యొక్క డ్రీమ్, ఇక్కడ చదవాలనే డ్రీము, దాంతోనే మా యొక్క ఆర్చరీ అసోసియేషన్ తెలంగాణ వారు దీన్ని
ఎన్నుకొని ఇక్కడ పెట్టడం జరిగింది. ఇది ఎందుకంటే సిటీకి నడిబొడ్డున ఉంటుంది, ఇక్కడి నుంచి ట్రావెలింగ్ కానీ మనకు వసతులు కానీ ఈజీగా ఉంటాయని చెప్పేసి ఇక్కడ వాళ్ళు ఒప్పుకున్నారు యాజమాన్యం. దాన్ని తీసుకునే మేము ఇక్కడ పెట్టడం జరిగింది. ఈ యొక్క క్రీడ లోపల మనము వరల్డ్లో టాప్ ఉన్నాం. ఇది రికర్ కానీ కంపౌండ్ కానీ వరల్డ్లో టాప్ ఉన్నాం. మనకి దీంట్లో పట 3 ఉన్నాయి ఈవెంట్స్. ఒకటి ఇండియన్ రౌండ్, ఒకటి కంపౌండ్, ఒకటి రికర్, ఈరోజు నడిచే రికర్. ఇది మనము 9వ తారీఖు నుంచి 19 వరకు తీసుకున్నాము ఇది టోర్నమెంటు. ఇవి ఎట్లా అంటే ఇండియన్ రౌండ్ వచ్చేసి 12-13 మధ్యాహ్న 13 బ్రేక్ ఉన్నది. ఆ విధంగా 2 డేస్ను పెట్టుకొని ఈ యొక్క టోర్నమెంట్ను ఒక 10 రోజుల సిస్టంతో నడిపేయడం జరుగుతున్నది. కాబట్టి ఈ 3 ఈవెంట్లను చూసినట్లయితే మనకు ఎక్కువ మంది పార్టిసిపేట్ దొరికి, ఎందుకంటే ఇక్కడ 4,000 మంది స్టూడెంట్స్ ఉన్నారు. కనీసం దాంట్లో 100 మంది దీనికి ఇంటరాక్ట్ అయినా కానీ రేపు ఫ్యూచర్ లోపల మనకు ఆర్చర్ దొరుకుతారనే ఉద్దేశం ఒకటి. ఇది మనకు టోటల్గా తీసుకున్నట్లయితే ఇండియాలో టాప్, వరల్డ్లో టాప్గా ఉన్న రికర్ కానీ కంపౌండ్లో కానీ మనం టాప్ ఉన్నాం. కానీ వరల్డ్ వరకు పోగలుగుతున్నాం. అందరి ప్రశ్న ఏంటంటే ఒలింపిక్లో ఎందుకు మెడల్ కొట్టలేకపోతున్నాము అంటే, ఇది వచ్చేసి మనకు లాక్ ఆఫ్ క్యాంప్స్ కానీ ఈ యొక్క క్యాంప్స్ పెట్టకపోవడము, మనకి ఇది ఇంకా పాపులర్ కాకపోవడము, మనకున్న వసతులు సరిపోవడం లేదు. ఇంకా వసతులు పెరిగినట్లయితే గవర్నమెంట్ ద్వారా కానీ అసోసియేషన్ కూడా దీన్ని డెవలప్మెంట్, అందుకనే కమిటీ కూడా ఏర్పాటు చేసిండ్రు. ఆర్చర్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఇప్పుడు 6 కమిటీని కూడా పెట్టిండ్రు. దాంట్లో భాగంగానే మన తెలంగాణకు ఆర్చర్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, నా పేరు పుట్టా శంకరయ్య, నన్ను కూడా డెవలప్మెంట్ కమిటీ మెంబర్గా వేయడం జరిగింది. ఈ ఆర్చర్ని డెవలప్ చేయడం కోసం ఆర్నిషలు తెలంగాణ ఆర్చరీ అసోసియేషన్ కృషి చేస్తుందని ముగిస్తున్నాం. అంటే 43 స్టేట్స్ నుంచి కూడా 900కు పైగా క్రీడాకారులు అయితే ఈ పోటీల్లో పాల్గొన్నారు. ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే కూడా ఈ ఆర్చరీ గేమ్ లో కూడా 3 రౌండ్లు ఉంటాయి. మొదటిది ఇండియన్ రౌండ్, కంపౌండ్ రౌండ్, అలాగే రికర్ రౌండ్. ఈ రోజు అయితే రికర్ రౌండ్ జరుగుతుంది. ఇక మొత్తానికి చూసుకున్నట్లయితే కూడా 9వ తారీఖు నుంచి 19వ తారీఖు వరకు, అంటే దాదాపుగా 10 రోజుల పాటు అయితే ఈ పోటీలు జరుగుతున్నాయి. అంటే ఇప్పుడున్న యువత, సీనియర్లు కావచ్చు, అలాగే ఇప్పుడు వచ్చిన కొత్త వాళ్ళు కావచ్చు, ఈ ఆటలో ఎంతో ఉత్సాహంగా అయితే పాల్గొని తమ ప్రతిభను అయితే చూపిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ ప్రసాద్ తో ప్రియాంక, HM టీవీ, హైదరాబాద్.